మీనరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 1 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 7 ఫిబ్రవరి 2026 శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో శనైశ్వరుడు, అర్ధాష్టమ బృహస్పతి, షష్టమ కేతువు, సప్తమ చంద్రుడు, ఏకాదశ రవికుజుల సంచారం, ద్వాదశంలో రాహుబుధ శుక్రుడి సంచారం. ఇక మీనరాశి వారికి ప్రతి పనిలో కాస్త ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. జన్మరాశిలో శనైశ్వరుని యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా శ్రద్ధ పాటించండి. అనవసరమైన ఆందోళన, ఒత్తిడి పెంచుకోకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్ని సమస్యల రీత్యా ఉపశమనం పొందుతారు. ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. ఐరన్ మీద, ఆయిల్ మీద పెట్టుబడి పెట్టేవారు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు, ఫైనాన్స్ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్, లీగల్ స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో ఉండేటువంటి వారికి వారాంతంలో సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ద్వాదశంలో రాహు శుక్రుల సంచారం వల్ల బెట్టింగ్లు, షేర్ మార్కెట్సు, ఫైనాన్సు, మధ్యవర్తిత్వం, కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేటువంటి వారు మరి ధనాన్ని ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయంలో కొంత ఆర్థిక స్తబ్దత కలగకుండా, ఇచ్చిన డబ్బు లాక్ అవ్వకుండా జాగ్రత్తలు పాటించండి. అర్ధాష్టమ బృహస్పతి సంచారం వల్ల కుటుంబ వ్యక్తుల రీత్యా సహాయ సహకారాలు కలుగుతాయి. ధర్మపత్ని నుంచి ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనం పొందుతారు. కొత్త సమస్యలు సఫలీకృతం, కొత్త సమస్యలు రాకుండా శ్రద్ధ పాటించడం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. లాభస్థిత రవికుజుల యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి గతం కన్నా ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణ చేసుకుంటారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ రంగాల్లో ఉండేవారికి సానుకూలమైన పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారు ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి ఈ రాశివారు అన్నింటా ఆచితూచి అడిగేయటం చెప్పదగ్గ సూచన. కాబట్టి తొందరపడి తీసుకున్న నిర్ణయాల వల్ల దాని పరిణామాలు ఇటు ఉద్యోగరీత్యా, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు మీరు కోరుకున్నట్లయితే సుదూర ప్రాంతాలకు ఉద్యోగాలు మరి ట్రాన్స్ఫర్ అవ్వటం, ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి కలగటం, అలాగే కుటుంబ విషయాల్లో కూడా తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల మనం అపవాద అవమానాలు, అన్యోన్య దాంపత్యంలో వచ్చేటువంటి అనిశ్చిత వాతావరణ రీత్యా ఇబ్బంది పడకుండా శ్రద్ధ తీసుకోవడం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. అలాగే జన్మ శనైశ్వరుడితో పాటు ద్వాదశ రాహు సంచారం వల్ల అసలు మీనరాశి వారు చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మీనరాశి వారు హనుమాన్ చాలీసా స్తోత్రాలని రోజుకు 3 సార్లు కనీసం చేయటం, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన మంగళవారం రోజు, శనివారం రోజు ఆకుపూజ చేసుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది. దీంతోపాటు జన్మశని దోష నివారణకు నవగ్రహాల్లో శనైశ్వరునకు తైలాభిషేకాన్ని చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, నూతన వ్యాపారాలు, పార్ట్నర్షిప్లు చేసేవారు కొంత సమయాన్ని తీసుకొని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక మీనరాశి వారు ప్రతిరోజు చేసుకోదగినటువంటి నామంలో ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనేటువంటి హనుమత్ నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల అన్నింటా శుభప్రదమైన ఫలితాలే గోచరించే వారంగా మీనరాశి వారికి వారం మనం చెప్పుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు.